చూడండి మనం ఈసారి ఏ మెథడ్ చెప్పుకోవాలి. మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వేరియన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకోవాలి. ఇక్కడ 2 రకాల ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2 రకాల ఫార్ములాస్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి మాక్సిమం అయిపోయినట్టే. తర్వాత డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సమ్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ ఉంటదన్నమాట. అంటే అందులో మనం నేర్చుకున్న విషయాలే అక్కడ ఉపయోగిస్తాం గానీ అదంతా మిగిలిన సమ్స్ ఏవి కూడా సేమ్ మోడల్ అని చెప్పలేం. అది విషయం. సరే చూడండి. ఇప్పుడు 2 ఫార్ములాలు అంటున్నాను కదా! ఒకటేమో జనరల్ ఫార్ములా. మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు జనరల్ ఫార్ములా ఒకటి ఉంది. అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్‌లో ఫార్ములా ఉంది చూసారా? అలాగే ఇక్కడ కూడా వేరియన్స్‌లో కూడా కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్‌లో వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్‌లో ఫార్ములా ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఫార్ములా అంటే స్టెప్ డీవియేషన్ ఎందుకు ఉపయోగిస్తాం? అబ్జర్వేషన్ వాల్యూస్ లార్జెస్ట్ వాల్యూస్ అయినప్పుడు, లార్జ్ వాల్యూస్ అయినప్పుడు, అలాగే మనకి ఫ్రీక్వెన్సీస్ కూడా లార్జ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు. ఏమండి? అలాగే ఇక్కడ కూడా చూద్దాం. చూడండి. ఫార్ములా రాస్తానమ్మా. కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ వేరియన్స్ కి ఫార్ములా రాస్తాం చూడండి. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా fi xi స్క్వేర్ బై n మైనస్ సిగ్మా fi xi బై n హోల్ స్క్వేర్ అమ్మా. ఏమా ఇది జనరల్ ఫార్ములా అమ్మా. ఇది నెక్స్ట్ ఇది అదే స్టెప్ డీవియేషన్ మెథడ్ లో అయితే ఫార్ములా ఏమవుతుందంటే ఆర్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే h స్క్వేర్ బై n స్క్వేర్ ఇంటూ n ఇంటూ సిగ్మా fi yi స్క్వేర్ మైనస్ సిగ్మా fi yi హోల్ స్క్వేర్. ఏమండి ఇదమ్మా వేర్ హెచ్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఏమా లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఎన్ అనేది ఏంటండి సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. తర్వాత వైఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే అక్కడ ఏమైతే అయింది ఇక్కడ కూడా అది అలాగే అవుతుంది. ఫార్ములా xi మైనస్ ఏ బై హెచ్ అమ్మా. అక్కడ డిఐ అన్నాం, ఇక్కడేమో ఏ అని అడుగుతాం. అయ్యే అన్నాం, అదే వైఏ అన్నాం అంతే. మీకు అది ఇబ్బంది అనుకుంటే డిఐ అని నేర్చుకోవచ్చు మీరు. ఎగ్జామ్ అది అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇక్కడ ఏ అంటే ఏంటంటే వేరే ఏ ఈక్వల్ టు ఏంటి అక్కడ ఎజ్యూమ్డ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? n/2 అబ్జర్వేషన్ ఎక్కడైతే ఏ ఇంటర్వెల్ ఉంటుందో దాని యొక్క మిడ్ వాల్యూనే మనం ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటాం. ఏమండి అదే మా విషయం. ఇది అందులో ఉన్న టర్మ్స్. ఈసారి సమ్ చూద్దాం. సమ్ ఇక్కడ మనకి పేజ్ నెంబర్ మన ఎక్సైజ్ లో 3rd రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ యూజింగ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటున్నాడు. వాడే డైరెక్ట్ గా స్టెప్ డీవియేషన్ మెథడ్ అన్నాడు. స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఏం అప్లై చేయాలి? ఈ ఫార్ములా అప్లై చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఇది. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏమని అడిగాడు? స్టెప్ డీవియేషన్ మెథడ్. మెథడ్లో ఫార్ములా ఇది. మామూలుగా అయితే ఫార్ములా ఇది. ఏమంటే చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఫార్ములా ఆ సమ్ చేద్దాం. 3rd రోమ్లో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ప్లేస్ ఒక పని చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడ టేబుల్ వేసి చేస్తాను, ఇటువైపు మ్యాటర్ రాస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మనకు ఫార్ములా ఏది? ఇది కదా స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే. కాబట్టి ముందు నేను ఏం చేస్తాను, వాడు ఇచ్చిన ఎక్స్ఐ రాస్తానమ్మా. ఆ తర్వాత ఏం రాయాలి? నేను ఫ్రీక్వెన్సీ రాస్తాను, ఎఫ్ఐ రాస్తాను. ఆ తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి?
వైఐ ఫ్రెండ్. వైఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ రాస్తాను, వైఐ వస్తుంది. తర్వాత ఏం చేస్తానంటే వైఐ స్క్వేర్ చేస్తాను. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఎస్ సార్. తర్వాత సిగ్మా ఎఫ్ఐ వైఐ చేస్తాను, అంటే ఎఫ్ఐ వైఐ రాస్తాను కాలం. తర్వాత ఎఫ్ఐ వైఐ స్క్వేర్ రాస్తాను, అయిపోయింది. అర్థమైందమ్మా? ఏమా ఈ ఎస్ సార్. కాలమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఏమో ఎక్స్ఐ రాస్తాను, తర్వాత ఎఫ్ఐ రాస్తాను, తర్వాత వైఐ రాస్తాను, తర్వాత ఎఫ్ఐ వైఐ స్క్వేర్ రాస్తాను, తర్వాత ఎఫ్ఐ వైఐ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా ఎఫ్ఐ వైఐ అయినా రాయొచ్చు. ఎఫ్ఐ వైఐ రాద్దాం, తర్వాత ఎఫ్ఐ వైఐ స్క్వేర్ రాద్దాం. దాని నుండి మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. అదమ్మా విషయం. ఏమండి చూడండి, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ వాడు ఏమి ఇచ్చాడు మ్యాటరు, ఏజ్ ఇన్ ఇయర్స్ అని చెప్పి ఇచ్చాడు. చూద్దాం, ఏజ్ ఇన్ ఇయర్స్. ఏజ్ ఇన్ ఇయర్స్ ఇది ఎక్స్ఐ. నెక్స్ట్ ఈసారి ఫ్రీక్వెన్సీ వాడు ఏమని ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అట, నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇది ఎఫ్ఐ, మీరు పూర్తిగా రాసుకోండి నెంబర్ ఆఫ్ అని. ఎఫ్ఐ ఇచ్చాడు. నెక్స్ట్ ఈసారి ఏం రాయాలి మనం, వైఐ రాయాలి. వైఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, కాబట్టి ఎక్స్ఐ మైనస్ ఏ ఎంతో నాకు తెలియదు కాబట్టి అలా ఉంచేస్తాను. హెచ్ అంటే ఎంత, వాడు ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్ ఎంత, లెంత్ 10గా. మళ్ళీ మాట్లాడరు ఏంటమ్మా. నెక్స్ట్ వైఐ స్క్వేర్. నెక్స్ట్ తర్వాత ఎఫ్ఐ వైఐ. ఎఫ్ఐ వైఐ స్క్వేర్. అంతే. చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చింది రాద్దాం. 20 to 30, 80 to 90, 20 30, 30 40, 40 50, 50 60, 60 70, 70 80, 80 90. అంతేగా. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ చూడండి. 361, 132, 132, 153, 140, 140, 51 2, 51 2. ఏమండి ఇప్పుడు ఇదంతా యాడ్ చేయండి. 3 4 6 9 10 12 2. వాడే ఇచ్చినాడు కదా 542 అని, ఇంకెందుకు మనం యాడ్ చేయడం. n ఈక్వల్ టు 542 మెంబర్స్ అన్నాడు కదా, 542. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది కావాలంటే నేను ఏం చేయాలి, n/2 అబ్జర్వేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం మీన్ కింద తీసుకుంటాం. అవునా? కాబట్టి n/2 అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. assumed mean a ఈక్వల్ టు, అంటే ఇక్కడ అవునమ్మా మిడ్ వాల్యూ అక్కర్లేదు ఇక్కడ మనం. మిడ్ వాల్యూ ఇది, అయ్యయ్యో మరి మిడ్ వాల్యూస్ కావాలి కదా దీనికి. మాట్లాడలేదు మరి ఎవరును. సరే ఇక్కడ మార్చేద్దాం. ఇది క్లాస్ ఇంటర్వల్. ఇది ఏమండి, ఇది
xi అండి, మిడ్ పాయింట్. xi అండి. తర్వాత ఇది yi ఈక్వల్ టు xi మైనస్. ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్ టు ఏమని చెప్తాం మనం, n/2 అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది, n/2 అబ్జర్వేషన్ అంటే ఎందులో వస్తుంది చూడండి, 60 క్లాస్ ఉంటుంది. 542/2 అబ్జర్వేషన్ mid value of midpoint of the class interval containing observation. ఇది మీకు అర్థం అవడం కోసం ఇది రాశాను, మీరు ఎగ్జామ్ లో రాయక్కర్లే, డైరెక్ట్ గా ఇది ఎంత అవుతుంది, 271 అవుతుంది. ఎస్ సార్. 271 అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుందో చెప్పండి, ఇక్కడ యాడ్ చేసి 363 అంటే 64 అంటే ఇది 132 అంటే 64 196 అవుతుంది. 196 అంటే మనకి 271 అంటాడు కాబట్టి 196 296 వచ్చిందంటే ఇంకా తర్వాత ఎంత యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఒకటే, కాబట్టి ఇందులోనే కదా ఉంటది. ఎస్ సార్. దీనికి సంబంధించిన మిడ్ వాల్యూ ఎంత, 55 ఎస్ సార్. అదమ్మా. ఇప్పుడు చూడండి, అయితే ఇంకా ఈ చెత్త అంతా రాయడం అనేసి సింపుల్ గాను మీరు ఏం చేస్తారంటే ఎజ్యూమ్డ్ మీన్ ఏ ఈక్వల్ టు 55 అని రాసేసుకోండి. ఏమండి, ఇది అర్థం అవడం కోసం రాశాను మీకు అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, 25 ఎస్ సార్. 35 45 55 65 75 85. ఏమండి, నెక్స్ట్ xi మైనస్ a/h అంటే ఇది ఏ అమ్మా, ఇది కాబట్టి 55/10 అవుతుందమ్మా. ఏమా, మీకు ఇంకో విషయం చెప్పాను నేను, ఎప్పుడైతే ఎజ్యూమ్డ్ మీన్ అనుకున్నామో దీని ఎదురుకుంటే మీరు ఏం చేస్తారు, 0 వేసేసుకుంటారు. పైకి వెళ్ళేటప్పుడు మైనస్ వాల్యూస్ వస్తాయి, కిందకి వచ్చేటప్పుడు ప్లస్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, 1 2 3 వెళ్తే పైకి వెళ్ళేటప్పుడు -1 -2 -3. ఏమా, ఇప్పుడు చూడండి, yi² కావాలి. yi² అంటే వీటిని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 9 4 1 0 1 4 9 అమ్మా. ఇప్పుడు ఈసారి FI/YI చేయాలి కదా, FI/YI అంటే చూసుకోండి, వేలు పెట్టి చేసుకోండి సమ్, ఇది తప్పదు మరి, ఎందుకంటే మళ్ళీ మీరు వేరే కాలం చూసారంటే తప్పు అయిపోతుంది సమంతా. FI/YI అంటే -9 మైనస్ ఎంత అవుతుంది, 132 122. సరే, నెక్స్ట్ -132 తర్వాత 0 తర్వాత 140 204 ఇది ఎంత అవుతుంది, 18 202 సార్. 202 కూడా కాదు, ఇది YI చేయాలి. YI 102 సార్. ఒకసారి -122 -132 0 140 ఇదేమో 102 అవుతుంది. అదే జాగ్రత్తగా 102 వస్తుంది. తర్వాత 2 3 6 అవుతుంది. ఏమా, ఇప్పుడు ఇది యాడ్ చేయండి, ఎందుకంటే ఫార్ములా ఉంది కదా మనకు σFI/YI, కాబట్టి σFI/YI ఈక్వల్ టు మరి మీకు ఇక్కడ కనిపిస్తుంది మ్యాటర్, మరి ఈ మ్యాటర్ ఉంటుంది కదా ఇక్కడ రాసేనా, రాశాను సార్. σFI/YI ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, ఇది 102 వచ్చింది కదా, 102 6 ఎంత, 108. 108 అంటే ఇందులో తీసేయండి, 108 తీసేయండి, ఎంత ఉంటుందో, 24 ఉంటుందా, -24 ఉంటుందా, ఎస్ సార్. -24 22 ఎంత, -46 -146 అవుతుంది. -146 ప్లస్ 140 ఎంత అవుతుంది, -6 -6 ఎస్ సార్. -9 ఎంత, -15 ఎస్ సార్. అదమ్మ విషయం.
అర్థమైందమ్మా మీకు? లేదంటే ఇంకోలా తీసుకోవచ్చు మీరు. 102 ఇందులో తీసేయండి. -30 -30 ఇందులో తీసేయండి. అప్పుడు ఎంత ఉంటది? 110 ఎస్ సార్. 110 ఇందులో తీసేయండి. అప్పుడు ఎంత అవుతుంది? -12 ఎస్ సార్. -12 నుంచి 6 తీసేయండి. అంటే -6 కదా. -6 -9 ఎంత? -15 కదా. అలా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈసారి FI/YI² చూడండి అమ్మా. 3 9s are 27. 61 4s are 244. తర్వాత 132 1s are 132. నెక్స్ట్ 0. నెక్స్ట్ 140. నెక్స్ట్ 204. నెక్స్ట్ 18. ఇప్పుడు మళ్ళీ దీనికి సిగ్మా FI/YI² ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 7 11 13 17 25 5 2 ఉంటుంది. 4 8 11 4 15 16 1 ఉంటుంది. 3 4 5 7 అదమ్మా విషయం. ఇప్పుడు ఈసారి ఎజ్యూమిన్ అయిపోయింది. దీని ఇంకా ఇబ్బంది లేదు మనకి. తర్వాత ఇక్కడ రాస్తున్నాం చూసుకోండి. ఈ ఎజ్యూమిన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. h² హెచ్ అంటే ఎంత కూడా రాద్దాం ఇక్కడ. హియర్ h ఈక్వల్ ఎంత? 10 సార్. 10. తర్వాత n ఈక్వల్ ఎంత? 542. ఏమండి? ఇప్పుడు ఈసారి హెచ్ మనకు తెలిస్తే చాలు. ఇంకా అంతగానే ఉంది. n అలాగే ఇక్కడ n ఈక్వల్ టు 542. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. మీన్ మనకి అక్కర్లేదు ఇక్కడ. మీన్తో మనకు నిమిత్తం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వేరియన్స్ σ² ఈక్వల్ టు ఫార్ములా h² ఇంటూ n² అదే మనకి ఈ ఫార్ములా అప్లై చేయాలంటే చాలా పెద్ద అయిపోద్ది. తెలుస్తుందా మీకు? 25 హోల్ స్క్వేర్ చేసుకోవాలి, 35 హోల్ స్క్వేర్ చేయాలి, 45 హోల్ స్క్వేర్ చేయాలి, 55 చేయాలి, 65 అన్ని స్క్వేర్లు చేయాలి. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. n ఇంటూ ఏమా? ఇప్పుడు n ఇంటూ సిగ్మా FI/YI² మైనస్ సిగ్మా FI/YI హోల్ స్క్వేర్ అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే h² మీరు ఈక్వల్ కింద ఈక్వల్ రాసుకోండి. h అంటే ఎంత? 10 బై n² అంటే ఎంత? 542 హోల్ స్క్వేర్ ఇంటూ 542 ఇంటూ FI/YI² అంటే ఎంత వచ్చింది? 765 మైనస్ సిగ్మా FI/YI అంటే ఎంత వచ్చింది? -15 హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే 100 బై 542 ఇంటూ 542 ఇంటూ 542 ఇంటూ 765 ప్లస్ మైనస్ 225. ఇది మనకి లాగరిథం బుక్ మీ దగ్గర ఉంటే